నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మనిషి ఎంత గొప్పోడైనా సరే దేవుణ్ణి తోలనాడడం మాత్రం పతనానికే దారితీస్తుంది. పెద్ద డైరెక్టర్లు అయినంత మాత్రాన భగవంతుడి అస్తిత్వాన్ని ప్రశ్నించడం కండకావరాన్ని బయటపెట్టుకున్నట్టే. రాజమౌళి దైవ ధిక్కారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం విశ్వాసాలతో వ్యాపారం చేసే డైరెక్టర్లు ఆ విశ్వాసాలని కించపరచమేంటి అనేటువంటి ప్రశ్నలకు రాజమౌళి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. టాలీవుడ్ లో గతంలో కొందరు సీనియర్ హీరోలు భగవంతుడిపై సినిమాలు తీశారు. వారెవ్వరూ దేవుడి విషయంలో నోటికొచ్చినట్టుగా మాట్లాడలేదు. పైగా చాలా నిష్ఠగా ఉన్నారు. ఇలాంటి సీనియర్ల నుంచైనా రాజమౌళి ఏం నేర్చుకోకపోవడం అహంకారానికి పరాకాష్ఠనే చెప్పాలంటున్నారు చాలా మంది. తెలుగు సినిమా తొలి రోజుల నుంచి దేవుడు భక్తి కథావస్తువుగా సినిమాలు తీస్తూ వచ్చింది. అసలు భారతీయ సినిమాలో దైవత్వాన్ని వెండితెరపై టాలీవుడ్ తరహాలో ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కానే కాదు. దేవుళ్ల పాత్రలకు అప్పటికీ ఇప్పటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా సీనియర్ ఎన్టీఆర్ పేరే చెబుతారు. గతంలో పెద్ద డైరెక్టర్లు హీరోలు కూడా పౌరాణిక సినిమాలు తీశారు. వారెక్కడా విశ్వాసాలను కించపరచలేదు. పైగా అలాంటి సినిమాలు తీసే ముందే పురాణాలు ఇతిహాసాలు బాగా చదివి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ భయభక్తులతో సినిమాలు తీసేవారు. తెలుగువారికి ఇప్పటికీ రాముడు కృష్ణుడంటే ఎన్టీఆరే. ఆయన ఆ పాత్రలు చేసేటప్పుడు కూడా చాలా నిష్ఠగా ఉండేవారు. ఇక వెంకటేశ్వర స్వామిపై సీనియర్ ఎన్టీఆర్కి అపారమైన భక్తి ఉండేది. హీరోగా ఉన్నప్పుడు, నాయకుడిగా మారిన తర్వాత కూడా శ్రీవారి విషయంలో ఆయన ఎప్పుడూ నిష్ఠగానే ఉండేవారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి కొండకెళ్లి తలలీనాలివ్వడం ఆయనకు రివాజు. ఇక సినిమాల్లో వెంకటేశ్వర స్వామిగా సీనియర్ ఎన్టీఆర్ నీరాజనాలందుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షయజ్ఞం సినిమాలో శివుడిగా కనిపించిన ఎన్టీఆర్ ఆ పాత్ర పోషణలోనూ కఠిన నియమాలు పాటించారు. శివతాండవం అయితే చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ చేశారు. ఎన్టీఆర్ దాన వీర శూరకర్ణ లాంటి సినిమా తీసినా ఎక్కడా పాత్రల ఔచిత్యం దెబ్బతీయలేదు. దుర్యోధనుణ్ణి బతికించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు కూడా రాముడి పాత్ర పోషించారు. సాత్విక భావనను ముఖంలో బాగా పలికిస్తూ పాత్ర ఔచిత్యం చెడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటికే రాముడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ సామాన్యులకు కూడా పరిచయం చేయడంతో శోభన్ బాబు మరింత శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే ఆయన ఆ సవాల్ను స్వీకరించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక్క సినిమా తీయడానికి 4-5 ఏళ్లు సమయం తీసుకునే రాజమౌళి గురించి తెర వెనుక నిజాలు విస్తగొలిపేలా ఉన్నాయి. ఏళ్ల తరబడి కాల్షీట్లు తీసుకుని నటీనటులు సాంకేతిక నిపుణుల్ని వేధించడం, అవసరం ఉన్నా లేకున్నా భారీ సెట్లేసి గ్రాఫిక్స్ పెట్టి నిర్మాతల చేతి చమురు వదిలించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఇలా 190 లోపాలున్న రాజమౌళి కేవలం వరుస సక్సెస్లు వచ్చాయనే కారణంతో తానే సమాజాన్ని శాసించాలనుకోవడం అవివేకం. తాడుదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడనే సంగతి కూడా రాజమౌళి కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. మొత్తం నేషనల్ వైజ్ ఆయనకు పేరు వచ్చిందని, దానివల్ల కళ్ళు నెత్కెక్కినాయేమో. ఏ పునాదులపైన నిలబడి సక్సెస్ అచీవ్ చేసిండో ఆ పునాదుల్నే ప్రశ్నించి తనే గొప్పవాడనే స్థాయి ఏమో, అంత కళ్ళు పొరలు గమ్మినేమో, గర్వం అహంకారమేమో. ఇది దైవంతో నిప్పుతో చెలగాటం. అతను ఏదో మనుషులతో కాకుండా నిప్పుతో చెల్లగటం, దైవాన్ని ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. రాజమౌళి ఇప్పటికైనా ఆకాశంలో విహరించడం మానేసి కాస్త నేల మీద నడిస్తే తానేం చేస్తున్నారో ఆయనకు తెలుస్తుంది. అలా కాదు, ఇలాగే ఉంటానంటే మాత్రం ఏం చేయాలో తమకు తెలుసని హిందూ సమాజం హెచ్చరిస్తోంది. సినిమాలు తీసుకునే వాళ్ళు అంతవరకే పరిమితం కావాలి. అంతేగాని తమకు అవగాహన లేని విషయాల్లో తలదూర్చి భగవంతుణ్ణి ధిక్కరించే స్థాయిలో మాట్లాడడం ఎప్పటికైనా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తుంది. అందాక రాకముందే మేలుకోవడం వివేకవంతుల లక్షణం. మరి రాజమౌళికి ఆ వివేకం ఉందా లేదా అనేది ఆయనే ఆలోచించుకోవాలి. రాజమౌళి అనే ఓ సినీ దర్శకుడు అభిప్రాయాన్ని బట్టి ఇక్కడ ఏదీ మారదు. కనీసం ఆ స్పృహ అయినా ఆయనకు ఉందనుకోవడం అత్యాశే అవుతుందేమో. నా కోడి గూస్తేనే తెల్లారుతుందనుకునే బాపత మనుషులకు ఎంతమంది హితవు చెప్పినా తలకెక్కుతుందా అనేది ఇంకో పెద్ద ప్రశ్న. రాజమౌళి మనోభావాలేంటో బయటపడిన తర్వాత ఆయన రేపు దేవుడి గురించి ఏం చెప్పినా చూపించినా అందులో చిత్తశుద్ధికి తావుండదు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. అలాగే ఎంత సినీ దర్శకుడైనా తాను తీసే సినిమాని, అందులో కథను మొదట తాను నమ్మాలి. కానీ రాజమౌళి లాంటి దర్శకులు మాత్రం మొదట ఆత్మవంచన చేసుకుని తర్వాత మొత్తంగా సమాజాన్ని వంచిస్తున్నారనే విషయం
ఇప్పుడు తేలిపోయింది. నేను దేవుడంటే నమ్మకం లేదు అనేది చాలా చాలా సొంత విషయం. ఎవరికి? దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చెయ్యకపోతే. ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ తీస్తారు, డిటెక్టివ్ మూవీస్ తీస్తారు, వాళ్ళు అనొచ్చు, తప్పు లేదు. మరి మీకు దేవుడంటే నమ్మకం లేదు, మరి మీరు సినిమా ఎవరి కోసం తీసి డబ్బులు చేసుకుంటున్నారు? దేవుడంటే నమ్మకం ఉన్న ప్రజల గురించే కదా. అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు డబ్బు రూపంగా వ్యాపారంగా వాడుకుంటున్నారు కదా. వాడుకుంటున్న దానికన్నా వాళ్ళ మనసుని నొప్పించకూడదు కదా. మీ దేవుడు ఎవరిప్పుడు? దేవుడా, కస్టమరా? గాంధీ గారు అన్నది అదే కదండి, మై కస్టమర్ ఈజ్ మై గాడ్. మీకు దేవుడే లేడు కాబట్టి ఈ టికెట్ పెట్టు కొనుక్కునే భక్తుడనే కస్టమర్ ఉన్నాడు కదా, ఆ గాడ్ ఎవరో తెలియట్లేదు. వెండితెర వెలుగులుగా అంతులేని పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న పాతతరం నటులు ఎంత ఎదిగినా ఒద్దికగానే ఉండేవారు. వారు చూసినన్ని విజయాలు, సృష్టించిన చరిత్రలు ఏ స్థాయివో ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత సాధించినా సరే వారెప్పుడూ తమ గురించి తాము డబ్బా కొట్టుకోలేదు. కనీసం తాము చాలా గొప్పవారమనే భావన కూడా రానియకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమనే సూక్తిని అక్షరాలా పాటించారు. కానీ రాజమౌళి లాంటి వారు మాత్రం నడమంత్రపు సక్సెస్తో తెగ మిడిసి పడుతున్నారు. ఇప్పటికైనా సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమవుతారని గుర్తుంచుకోవాలి. హిందూ దేవుళ్లను, హిందువుల విశ్వాసాలను మార్కెట్ చేసుకోవడం ఒక కుట్రలో భాగంగా ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్ చేయడం అనేది సర్వసాధారణమైపోతున్నది. అయితే రాజమౌళి లాంటి ఆస్కర్ విన్నర్ డైరెక్టర్ అయితే ఉన్నారో, సమాజాన్ని సంపూర్ణంగా ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి, ఈరోజు బాహుబలి లాంటి సినిమాలతో ప్రపంచానికి తన యొక్క మేధస్సును అందించినటువంటి వ్యక్తి, నోటి ద్వారా వచ్చేటటువంటి మాటలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, దాన్ని పర్యావసరం ఏ విధంగా ఉంటుందని గ్రహించడంలో ఎందుకోసం ఆలోచించడం లేదని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు ఈ యొక్క దేశము పుణ్యభూమి, కర్మభూమి, హిందూ భూమి. ఇది ఇక్కడ హిందువుల విశ్వాసాలపై గాయపరిచే విధంగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక ఆస్కార్ విన్నర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజమౌళి గారు మాట్లాడడం అనేది ఇది హిందువుల యొక్క మనోభావాలను గాయపరచడం. సక్సెస్ అనేది ఎప్పుడూ ఒక్కరితోనే కలకాలం సావాసం చేయదు. అప్పుడప్పుడు అపజయము పలకరిస్తుంది. ఇప్పటి వరకు అపజయం లేనంత మాత్రాన ఇక తనకు ఓటమే ఉండదని రాజమౌళి విర్రవీగుతున్నట్టున్నారు. అది అమాయకత్వానికి పరాకాష్ట అవుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా గౌరవం సంపాదించాలంటే మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం. కానీ దర్శకుడంటే విజయం, విజయం అంటే డబ్బే అనే ఫక్తు వ్యాపార సూత్రమే పరమావధి అనుకుంటున్న రాజమౌళికి వ్యక్తిత్వం అంటే అర్థమవుతుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి కూడా తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్నట్టుగా వ్యవహరించడాన్ని ఏమనాలో పదాలు కూడా దొరకడం లేదు. సినిమాలు తీయడం రాజమౌళికి ఉన్న పాతలవాటే. కానీ దైవధిక్కారం అనే వింత పోకడుందనే విషయం జనానికి ఇప్పుడే కొత్తగా అనుభవంలోకి వచ్చింది. చరిత్ర వక్రీకరణ చేసిన RRR సినిమా సూపర్ హిట్ కావడంతో రాజమౌళిలో అహంకారం అతిశయించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజమౌళి తానే సినిమా తీసినా ఆడుతుందనే గర్వంతో ప్రవర్తిస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. సినిమాలో ఏం చూపించినా చెల్లిపోతుందనే అతిశయంతో కనిపిస్తున్నారు. RRR రూపంలో చరిత్రకు చెదలు పట్టించిన రాజమౌళి అంతగా వక్రీకరించిన సినిమా బాగా ఆడేసరికి ఇక నేల మీద ఎక్కడా ఆగలేదు. పైగా ఆ సినిమాలో పాటకే ఆస్కార్ రావడం రాజమౌళి అహంకారాన్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించింది. ఎప్పుడూ ఎక్కడా కలుసుకొని అల్లూరి సీతారామరాజు, కొమురం భీం కలుసుకున్నట్టుగా సినిమా తీసిన రాజమౌళి దాన్ని నిస్సిగ్గుగా పబ్లిసిటీ స్టంట్గా చెప్పి చారిత్రక యోధుల్ని దారుణంగా అవమానించారు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక తానేం తీసినా ఏం చూపించినా జనం చచ్చినట్టు ఆదరిస్తారులే అనే గుడ్డి నమ్మకంతో ఆయన కనిపిస్తున్నారు. అందుకే లేటెస్ట్ సినిమా వారణాసిలో కూడా త్రేతాయుగానికి, కాశీకి ముడిపెట్టే కథను అల్లుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందుత్వానికి ప్రధాన కేంద్రంగా చెప్పే కాశీ మీద సినిమా తీస్తూ కూడా దైవధిక్కారం చేసే దుస్సాహసం చేయడం రాజమౌళి దురహంకారానికి పెద్ద ఉదాహరణ. ఇదైతే చరిత్ర వక్రీకరణ స్థాయిని దాటి ఆధ్యాత్మిక వక్రీకరణ అనాలేమో. అసలు రాజమౌళి మాదిరిగా చరిత్ర వక్రీకరణ గతంలో ఎవరూ చేయలేదు. కృష్ణ, అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా తీసినా ఎక్కడా చరిత్రను వక్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందే బొబ్బిలి యుద్ధం లాంటి సినిమాలు తీసిన సీనియర్ ఎన్టీఆర్ కూడా చరిత్రను ప్రభావవంతంగా జనానికి అందించే ప్రయత్నం చేశారు. అంతేగాని సొంత పైత్యాన్ని దట్టించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. అందుకే అవి కళాఖండాలుగా నిలిచిపోయాయి.
ఇక శ్రీకృష్ణదేవరాయల పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు నభూతో న భవిష్యతి అని చెప్పొచ్చు. అంతగా ఆయన లీనమైపోయి నటించారు. దీని వెనుక ఎంత హోంవర్క్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. కానీ రాజమౌళి మాత్రం సీనియర్ హీరోల నుంచి ఏమీ నేర్చుకోలేదు. పైగా చరిత్రపై కనీస గౌరవం లేకుండా చారిత్రక యోధుల్ని అవమానించడానికే కంకణం కట్టుకున్నారు. అందుకే అల్లూరి సీతారామరాజు, కొమరం భీములు కలుసుకున్నట్టుగా కథను సృష్టించి తానేదో కొత్త చరిత్ర రాస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. ఈ వక్రీకరణ ఉన్నా RRR సినిమా హిట్ కావడంతో ఇక తాను చేసిందే శాసనం అని భ్రమపడుతున్నారు. RRR హిట్ తర్వాత ప్రేక్షకులకు విచక్షణ లేదని నిశ్చితాభిప్రాయానికి వచ్చిన రాజమౌళి వారణాసి మూవీ సక్సెస్ అయితే దేవుడి ఆశీర్వాదం లేకపోయినా పర్లేదనే దురహంకారంతో తుల్లిపడరనే గ్యారంటీ ఏమీ లేదు. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటోంది హిందూ సమాజం. అసలు సినిమా కోసం ఏం చేసినా తప్పు కాదనే పెడధోరణి నుంచి ఇప్పటికైనా బయటకు రావడం రాజమౌళికే చాలా మంచిది. సమయం సందర్భం లేకుండా భగవంతుడి ప్రస్తావన తేవడం, ఆయన అస్తిత్వానికే పరీక్ష పెట్టే దుస్సాహసం చేయడం రాజమౌళి పైత్యమే. సినిమాల్లో 100 కోట్లు సంపాదించినంత మాత్రాన రాజమౌళి ఏం చెబితే జనం దానిని విశ్వసించరు. ఓ సినిమా ఫంక్షన్లో వీడియో ప్లే కాకపోతేనే దేవుడు లేడని దిగజారుడు స్టేట్మెంట్స్ ఇవ్వడం రాజమౌళి మానసిక దుస్థితికి అద్దం పడుతోంది. హిందూత్వ అనేది భారతీయుల జీవన విధానంలో భాగం. కానీ అలాంటి బలమైన విశ్వాసంతో రాజమౌళి లాంటి వారు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ బలమైన విశ్వాసానికి కట్టుకథలు చేర్చి దానికి గ్రాఫిక్స్ తగిలించి 100,000 కోట్లు సంపాదించే రాజమౌళికి జనం విశ్వాసాలపై కామెంట్ చేసే హక్కు లేదు. దేవుడంటే నమ్మకం లేదు సరే, కనీసం తనకు ఇన్ని కోట్ల రూపాయల లాభాలిచ్చిన కథావస్తువుపై అయినా కనీస గౌరవం ఉండాలి కదా. కానీ రాజమౌళికి ఏదీ లేదు. ఎవ్వరి మీద ఎలాంటి కృతజ్ఞత లేదు. అంతా తన ఘనతే అని చెప్పుకోవడం మాత్రమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. దేవుడు లేడు, నేను నమ్మను అన్నప్పుడు ఇక భగవంతుడి ప్రస్తావన దేవాల్సిన అవసరం ఏముంది? అసలు రాజమౌళికి తాను ఆస్తికుడో నాస్తికుడో అనే క్లారిటీ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే సినిమా వ్యాపారానికి ఆస్తికత్వం, వ్యక్తిగతంగా నాస్తికత్వం ముసుగు వేసుకుని తిరగడం రాజమౌళికి పరిపాటిగా మారినట్టుంది. ఇంతకు అసలు రాజమౌళి ఎవరు అనే ప్రశ్నకు ఆయన ఎలాగూ సమాజానికి జవాబు చెబుతారనే గ్యారంటీ లేదు. కనీసం తన అంతరాత్మకైన ఆన్సర్ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. విశ్వాసం నీకు లేదు, కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం? దేవుడి పేరు మీద, హిందుత్వ పేరు పైన సినిమాలు తీసి, విశ్వాసం పేరు మీద టికెట్ల రేట్లు పెంచుకుని, బెనిఫిట్ షోలు వేయించుకుని, అంతర్జాతీయ వేదికలపై అవాకులు చవాకులు పేలే రాజమౌళి తన అహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదు గాని పనిగట్టుకుని అవమానించడం క్షమార్హం కాదు. కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కేవలం ఎక్కువ మంది జనానికి కనెక్ట్ అయ్యే ఓ కథావస్తువుగా మాత్రమే దేవుణ్ణి చూడడం పైత్యానికి పరాకాష్ట. దేవుణ్ణి ఎలా చూడాలి, ఆయన గురించి ఏం మాట్లాడాలనే కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం రాజమౌళి పెద్ద గొప్పతనం అనుకుంటున్నారేమో. కానీ హిందువులంతా ఆయన వ్యాఖ్యలతో చాలా నొచ్చుకుంటున్నారనే సంగతి గుర్తించడం లేదు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి పక్కన పెడితే ఆయనకు సామాజిక స్పృహ అయితే జీరో అని తేలిపోయింది. సమాజం గురించి ఆలోచన లేకుండా నేను, నా సినిమాలు, నా లాభాలు అనే కాన్సెప్ట్తో రాజమౌళి ఎంతకాలం సస్టైన్ అవుతారనేది ఆయనకే తెలియాలి. రాజమౌళి అంత ఆత్మవంచన పరుడు మరొకరు ఉండరు. తనను తానే మోసం చేసుకునేవాడు, ఓ వ్యక్తిత్వం అంటూ లేనివాడికి ఏ విషయం గురించైనా సరైన అవగాహన అస్సలు ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తంగా రాజమౌళి తన దైవధిక్కారంతో ఇటు హిందూ సమాజంతో పాటు అటు సినీ ప్రేక్షక లోకంలోనూ ఎన్నో కొత్త సందేహాలకు తావిచ్చారు. దేవుడు లేడంటాడు, తాను తీసిందే చరిత్ర అంటాడు. రేపు నేను చెప్పిందే శాసనమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చరిత్రలో అహంకారం అతిశయించిన వారెవరూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా రాజమౌళి తన పరిధులు తెలుసుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం ఆయనకే కాదు సమాజానికి మంచిది.
లేకపోతే అనవసరంగా తీవ్ర పరిణామాలకు దారితీసిన వాడిగా రాజమౌళి నిలిచిపోతాడు. దేవుడి పట్ల ఖచ్చితంగా భక్తి ఉండాలి. అలా ఉంటేనే ఆయన మీద సినిమాలు తీయాలి. అప్పుడే ఆ భక్తిభావం ప్రేక్షకులకు క్యారీ అవుతుంది. అలాగే చారిత్రక సినిమాలు తీసుకున్నా వాస్తవాల వక్రీకరణ చేయకూడదు. ఎందుకంటే చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. దాని గురించి రాజమౌళి చెబితేనే తెలుసుకోవాల్సిన అగత్యం ఎవరికీ లేదు. అయినా సరే అంత నిస్సిగ్గుగా చరిత్ర వక్రీకరణకు తెగబడ్డం, పైగా దాన్ని పబ్లిసిటీ టెక్నిక్గా గొప్పగా చెప్పుకోవడం రాజమౌళికి మాత్రమే చెల్లుతుందేమో. కానీ ఈ పోకడలన్నింటికీ ఖచ్చితంగా ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఎంత త్వరగా తప్పు తెలుసుకుని కళ్ళు తెరుచుకుంటే అంత మంచిది. ఈ సకల చరాచర సృష్టి భగవంతుడు చేసిందే అంటోంది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని బలమైన నమ్మకంతో కోట్లాది మంది నమ్ముతున్నారు కూడా. కానీ అలాంటి దైవాన్ని ధిక్కరించడం, ఆ విశ్వాసం నమ్మకాల్ని గేలి చేయడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ఆ జాబితాలో ఇప్పుడు రాజమౌళి కూడా చేరారా? రాజమౌళికి అహంకారం తలకెక్కిందని ఆయన మాటలు విన్న వారెవ్వరికైనా అర్థమవుతుంది. దేవుణ్ణి గౌరవించకపోయినా పర్లేదు, కానీ పనిగట్టుకుని అవమానించడం క్షమార్హం కాదు. కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. హనుమంతుణ్ణి కించపరచడం ద్వారా తన అసలు రంగేదో రాజమౌళి బయటపెట్టేశారు. ఇక ఆయన సినిమాల్లో చూపించే దేవుడి ప్రస్తావనలకు కూడా ఆయన ఎంత విలువ ఇస్తున్నారో బాగా తెలిసిపోతోంది. కేవలం ఎక్కువ మంది జనానికి కనెక్ట్ అయ్యే ఒక కథా వస్తువుగా మాత్రమే దేవుణ్ణి చూడడం పైత్యానికి పరాకాష్టే. దేవుణ్ణి ఎలా చూడాలి, ఆయన గురించి ఏం మాట్లాడాలి అనే కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం రాజమౌళి పెద్ద గొప్పతనం అనుకుంటున్నారేమో. కానీ హిందువులంతా ఆయన వ్యాఖ్యలతో చాలా నొచ్చుకుంటున్నారు అనే సంగతి గుర్తించడం లేదు. రాజమౌళి అంత ఆత్మవంచన పరుడు మరొకడు ఉండరు. బహుశా పేరు డబ్బు సంపాదించడం కారణంగా వచ్చిన అహంకారం నుంచి పుట్టిందనుకుంటా ఈ ఆత్మవంచన. రాజమౌళి మాటలు కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే ప్రతిబింబించడమే కాదు, భారతీయుల్ని అవమానించేలా ఉన్నాయి. రాజమౌళి దేవుడు లేడని, తాను నమ్మనని అదేదో పెద్ద అదనపు అర్హతలాగా చెప్పుకోవడం, వేల మంది ఉన్న వేదికపై హనుమంతుణ్ణి కించపరుస్తూ మాట్లాడడం తెలుగువారినే కాదు మొత్తంగా భారతీయులందరినీ అవమానపరచడమే. పబ్లిక్ డొమైన్లోకి వచ్చేవాడు అన్నిటికీ జవాబుదారీ. అలాగే పబ్లిక్ డొమైన్లో ఉండే రాజమౌళి కేవలం సినిమా ప్రేక్షకులకే కాదు జనానికి కూడా జవాబుదారీనే. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం చాలా ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే విషయం మర్చిపోకూడదు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని అంటారు. దేవుడి విషయంలో ఇంకెలా ఉండాలో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం తరతరాలుగా పెద్దవాళ్లు చెబుతూ వస్తున్నదే. సనాతన సంస్కృతికి ఆయుపట్టైన మన దేశంలో ఎంతో పురాణ వాంగ్మయం ఉంది. ఆ వాంగ్మయానికి భాష్యాలు కూడా వేల ఏళ్ల క్రితమే వచ్చేశాయి. ఇప్పటికీ వాటిపై లోతైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నిరంతర విజ్ఞాన స్రవంతి గురించి కనీస అవగాహన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునే అర్హత ఎవ్వరికీ లేదు. అది రాజమౌళైనా సరే, ఇంకెవరైనా సరే. ఏతావాత రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ఎవ్వరికీ ఫిర్యాదులు లేవు. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని, అంతర్జాతీయ స్థాయిలో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలనే అంతా కోరుకుంటారు. అదే సమయంలో ప్రజల విశ్వాసాలను కించపరచకూడదు. అదే అందరూ కోరుకునేదే.